హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. సో వైజాగ్ సిరీస్లో నెక్స్ట్ వీడియో. సారీ ఇంత లేట్ అయినందుకు. ఇప్పటి నుంచి అయితే లేట్ అవ్వవు, రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మేమైతే ఎక్కడికి బయలుదేరాము అంటే లంబసింగి వెళ్తున్నాం అనమాట. సో వ్యూ పాయింట్ చూడటానికి ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి లేచి రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. మేము యాక్చువల్గా ఇంటికి వచ్చి మేము డిన్నర్ చేసిన టైం అయితే 10 to 11 అలా అయింది. మళ్ళీ 2 o'clockకే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వ్యూ పాయింట్ చూడాలి అని ఆత్రంగా బయలుదేరామన్నమాట. ఇంకా కార్ ఎక్కగానే అందరు పడుకున్నారు, మనకి మాత్రం నిద్ర రాదు కదా. సో ఇంకా సాంగ్స్ వింటూ ఇంకెంత దూరం ఉంది ఏంటి అని నేను చూసుకుంటూ వీడియో తీసుకుంటూ కూర్చున్నాం అనమాట. కాసేపు తర్వాత అందరూ లేచారు, సరదాగా అలా మాట్లాడుకుంటా వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వీడియో అంతా చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అన్నట్టు మర్చిపోయి మొన్న ఎవరో ఒకరు కమెంట్ చేశారబ్బా, ఎందుకు మ్యూజిక్ యాడ్ చేస్తారు లేకపోతే వాయిస్ ఓవర్ ఇస్తారు, మీరు నార్మల్గానే మీరు వాయిస్ అనేది అట్లాగే ఉంచచ్చు కదా అని చెప్పేసి నేను ఈసారి నుంచి మ్యాక్సిమం అలాగే ఉంచడానికి ట్రై చేస్తాను. అయినంత వరకు అలా ఉంచుతాను అనమాట. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమో రిసార్ట్స్ లాగా ఉన్నాయన్నమాట. తెచ్చుకున్న బెడ్షీట్లు అవి ఏళ్ళే పెట్టుకొని రాకుండా జీపులో పోయేటప్పుడు అది కూడా తెచ్చుకోండి. పైకి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ ఉంటుంది చలి. అయితే ఇక్కడ ఏంటి అంటే మేము తెచ్చుకున్న వెహికల్స్ పైకి వెళ్ళవన్నమాట. అంటే రోడ్డు సరిగా ఉండదు, సో అక్కడ నుంచి జీప్లో వెళ్ళాలి. ఇంకా 2 జీప్లు అయితే మాట్లాడేసుకొని మేమందరం అయితే బయలుదేరాము. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మా వాళ్ళు వెళ్తున్నారు, తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. చలి ఎక్కువ ఉంది కాబట్టి పక్కన ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చున్నారనమాట. అయితే అసలు ఆ దారిలో ఎలా వెళ్ళాము ఏంటో అనేది కూడా నెక్స్ట్ వచ్చేటప్పుడు అయితే భయం వేసింది అనమాట. చాలామంది ఏంటి అని అంటే సరదాగా వాక్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు. కొంతమంది బైక్స్ ఉంటాయి కదా వాటి మీద వెళ్తున్నారనమాట. మేము మాత్రం అంత రిస్క్ సాహసాలు లేక నార్మల్గా వెహికల్లో అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ గేట్ దగ్గర ఉంటారు కదా టికెట్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అక్కడ ఫైర్ క్యాంప్ పెట్టుకొని చలిమంట కాచుకుంటున్నారనమాట. సో మాకు కూడా చలిగా ఉంది కాబట్టి మేము కూడా అలా వెళ్ళి చలి కాచుకుంటూ కూర్చున్నాం అనమాట కాసేపు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ ఒక డిసప్పాయింట్ ఏంటంటే మేము వచ్చింది చాలా తక్కువ టైం కాబట్టి హడావుడి అయిపోయింది. కొంచెం మనం స్పేస్ తీసుకొని మినిమం ఒక 1 week అట్లా టైం స్పెండ్ చేయగలిగితే అసలు చూడాల్సినవన్నీ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కూడాను. సో ఇంకా టైం ఉంది కాబట్టి మా వాళ్ళంతా ఒకరు వెళ్ళగానే ఏమంటారు, ఒక గొర్రె వెళ్ళగానే అన్ని గొర్రెలు వెళ్తాయి కదా, సో అలాగే మా వాళ్ళంతా కూడా అలా ఇచ్చేస్తున్నారనమాట. ఇక్కడైతే మా కావ్య గురించి స్పెషల్గానే చెప్పుకోవచ్చు. మేము వీళ్ళిద్దరు చలి పుడుతుందని చెప్పేసి మాస్క్ పెట్టుకోవట్లేదు, లార్మీ అని చెప్పేసి కావ్య పెట్టుకుందనమాట. లార్మీ క్యాప్ పెట్టుకోవట్లేదని కావ్య పెట్టుకుంది. నెక్స్ట్ దుప్పటి కూడా అంతే అనమాట, తను కప్పుకోవట్లేదని చెప్పి తిని కూడా కప్పుకుంది అనమాట. ఇంకిద్దరు ఇలా ఫిక్స్ అయిపోయి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. మేము అప్రాక్సిమేట్లీ 4 o'clock అక్కడికి వెళ్ళాము. 4:30కి 4:30 నుంచి మేము 8:30 వరకు అక్కడే ఉన్నాము. బట్ మాకు వచ్చిన వ్యూ ఏంటి అని అంటే ఇదే అనమాట. ఆ రోజు ఏంటో సూర్యుడు సపోర్ట్ చేయలేదు మాకు. సన్ షైన్ చూద్దాం అనుకున్నాము, తర్వాత మేఘాలని కింద చూద్దాం అనుకున్నాము. బట్ అలాంటివన్నీ ఏమీ జరగలేదన్నమాట. ఇప్పుడు మీకు అక్కడ లొకేషన్ కనిపిస్తుంది కదా నార్మల్గా, సో జస్ట్ అలాగే ఉందన్నమాట. బట్ చూసిన వాళ్ళంతా ఏం చెప్పారు అని అంటే ఆ మేఘాలు అది ఇప్పుడు ఈ చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా ఏం కనిపించదు, మొత్తం ముందు వరకు వచ్చేస్తుంది.
చాలా బాగుంటుంది వ్యూ, అట్మాస్ఫియర్ అంతా అని చెప్పారనమాట. పక్కన చూసిన వాళ్ళు అందరు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు చెప్పారు, మేము కూడా అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామన్నమాట. బీబీసీ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి ఈ ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా వెళ్ళామనుకోవచ్చు ఒక రకంగా. బట్ అక్కడ వెళ్ళినంత అయితే ఏమీ లేదు, ఆ రోజు ఏమీ లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ డే ఎలా ఉందో మాకైతే తెలియదు, కానీ మేము వెళ్ళిన రోజు అయితే అంత ఇదిగా ఏమి అనిపించలేదన్నమాట. ఇంకా అందుకోసమని జస్ట్ చూసి, అసలు చూస్తున్నారు కదా ఇంత టైం వరకు మేము అక్కడే ఉన్నాము, బట్ అదేమీ రాలేదు మంచు. ఇంకా మేమందరం ఏం మాట్లాడుకున్నాము అని అంటే, ఈ మాత్రం దానికి మా ఊర్లో కూడా వ్యూ, అట్మాస్ఫియర్ మా బిల్డింగ్ ఎక్కితే ఇంతకంటే బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి చాలాసేపు అయితే నవ్వుకున్నాం అన్నమాట. బట్ జనాలందరూ కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, అంటే వస్తుంది వ్యూ పాయింట్ వస్తుంది చూద్దాము వ్యూ బాగుంటుంది అని చెప్పేసి మేము ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ అక్కడ అనుకున్నంత ఇదిగా ఆ రోజు ఏమీ లేదు. మాతో పాటు చాలా కొన్ని ఎంతమంది అంటే కొంచెం ఒక అప్రాక్సిమేట్లీ ఒక 6-7,000 మంది పీపుల్ ఉన్నారనమాట. పైన ఒక స్టేజ్ లాగా ఉంటుంది, ఆ స్టేజ్ కింద మళ్ళీ ఒక 10,000 పీపుల్ వరకు ఉంటారనమాట. అంతమంది క్రౌడ్ వచ్చారు. సో ఎలా ఉందంటే వీళ్ళందరినీ చూడగానే మనకి ఇప్పుడు నన్ను చూస్తే వాళ్ళకి, వాళ్ళని చూస్తే నన్ను, ఎవర్రా మీరంతా అన్న ఫీల్ వస్తుంది. అంతమంది ఉన్నారనమాట. ఆ షార్ట్ వీడియో కూడా అప్పట్లో మన ఛానల్లో అప్లోడ్ చేశామన్నమాట. అది మోస్ట్ వైరల్ కూడా అయిపోయింది. అప్రాక్సిమేట్లీ ఒక 30,000 వ్యూస్ వచ్చినాయి. అలా ఉందన్నమాట. చూసి 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 కళ్ళు కాయలు కాసినాయి, కానీ మనకి వ్యూ అయితే కనిపించలేదన్నమాట. ఏమంటారు, దొరికిందే దక్కుల్లా అన్నట్టు కొంచెం వ్యూ పాయింట్ని చూడటానికి, ఆ కొంచెం స్నోని చూడటానికి ఇంతమంది వచ్చారనమాట. అక్కడ పెద్ద గొడవ కూడా జరిగింది. ఇంకా ఆ టైంలో మేము ఇంకా చూసింది చాలే అన్నట్టు ఇంకా కొంచెం సందు చేసుకొని అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటువైపు అయ్యేటప్పుడు బాగుంటుంది మనుషులే. ఇంకా అక్కడ నుంచి అయితే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ సీడ్స్ చూస్తున్నారు కదా, అదేదో కర్రీ చేసుకుంటారంట. ఉసిరికాయలు, వాక్కాయలు అంటే కొండ ప్రాంతంలో దొరుకుతాయి కదా మనకి, అడవి ప్రాంతంలో ఉండేవి అవన్నీ, అల్లము ఇవన్నీ న్యాచురల్గా పండినవంట. అక్కడ పెట్టి సేల్ చేస్తూ ఉన్నారనమాట. కవర్కి ఎంతో కాస్ట్ చెప్పారు, నాకైతే గుర్తులేదన్నమాట. చాలా రోజులు అయిపోయింది కదా, అదైతే గుర్తులేదు. సో ఇంకా ఇలాగా మొత్తం చూసుకుంటా అక్కడక్కడ ఫొటోస్ దిగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట. నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను, నేనే కాదు మా బ్యాచ్ అందరు కూడా. మా వాళ్ళు ఏంటి అని అంటే, మేము వెనక చిన్నగా వస్తున్నాం కదా, మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. అంటే ఒకే జీప్లో అందరం సరిపోము కదా, ఇంకా అలాగా 1 by 1 వెళ్తూ ఉన్నారనమాట. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఆ రోజు అందరూ డిసప్పాయింట్ అయ్యి వెళ్ళారనమాట. Ay, baboy. Bibya. వ్యూ అని లంబసింగ్ వచ్చామా ఎగేసుకొని. క్లౌడ్స్ లేవు, సూర్యుడు లేడు, జనాలు మాత్రం తన్నుకు చేస్తున్నారు. తెల్లగా వచ్చాడు, ఇలా చిన్నగా రెడ్ గా రాల, ఏదో ఎక్స్పెక్ట్ చేసి. సూర్యుడివా చంద్రుడివా కూడా అర్థం కావట్లేదు మా, ఏం చేద్దాం.
ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.